హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెగ్నెంట్ ఉమెన్స్ డెలివరీ తర్వాత మిల్క్ సప్లై అన్నది కొందరికి వెంటనే రాదండి. సో, ఆ టైంలో డాక్టర్స్ అందరూ కూడా ఫార్ములా మిల్క్‌ని అయితే సజెస్ట్ చేస్తారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. సో, మా డాక్టర్ అయితే ఈ ఫార్ములా మిల్క్‌ని అయితే సజెస్ట్ చేశారండి. ఇదొచ్చేసి ఆప్తమిల్ గోల్డ్ అండి. ఇందులో స్టేజెస్ ఉంటాయండి. 0-6 మంత్స్ అయితే స్టేజ్ 1 యూజ్ చేయాలి. 6-12 మంత్స్ అయితే ఆప్తమిల్ గోల్డ్ స్టేజ్ 2 అయితే యూజ్ చేయాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్‌కి అయితే ఇటువంటి బాక్స్ అయితే ఒకటొస్తుందండి. ఇదొచ్చేసి మెజరింగ్ కప్స్ ఉంటాయి ఇందులో. ఒకటొచ్చేసి వాటర్ మెజర్‌మెంట్ కప్, ఇంకోటొచ్చేసి పౌడర్ మెజర్ చేసుకోవడానికైతే స్కూప్ అయితే వస్తుందండి. ఇవొచ్చేసి కలర్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయండి. వాటర్ మెజరింగ్ కప్ వచ్చేసి 30 ml అండ్ ఈ స్కూప్ వచ్చేసి 9 ml. వీటిని యూజ్ చేసే ముందు డెఫినెట్‌గా మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ నెట్ వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్. పౌడర్ అయితే ఇలా సిల్వర్ ప్యాక్‌లో అయితే వస్తుంది. అండ్ దీని ఎక్స్‌పైరీ డేట్ కూడా ఈ ప్యాక్ మీదే ఇస్తారు. ఈ ప్యాకెట్ ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసి ఏప్రిల్ 2025 వరకు అయితే ఉంది. 400 గ్రామ్స్ ప్యాకెట్ అయితే నాకు 927 రూపీస్ అయితే పడింది. కొన్నిసార్లు ఆఫర్లు కూడా వీటి మీద ఉంటాయి. సో, అప్పుడు మనం కొనుక్కుంటే మనకి కొంచెం అమౌంట్ అన్నది సేవ్ అవుతుంది. ఈ పౌడర్ లైట్ గోధుమ కలర్‌లో ఉంటుంది. స్మెల్ అండ్ ఫ్లేవర్స్ అయితే ఏముండవు. మిల్క్ కలిపేటప్పుడు చాలామంది కూడా స్కూప్ పౌడర్ అంటే ఇలా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోకూడదు. స్కూప్ పౌడర్ అంటే ఎగ్జాక్ట్ పౌడర్ అనేది స్కూప్ లెవెల్‌కి అయితే ఉండాలి. 90 ml వాటర్‌కి అయితే 3 స్కూప్స్ అయితే వేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ బాక్స్ మీదే ఉంటుంది. ఎన్ని మిక్స్ చేయాలి అండ్ ఎన్ని టైమ్స్ మిక్స్ చేయాలి, బేబీకి ఎన్నిసార్లు ఫీడ్ చేయాలి అన్నది ఎవ్రీథింగ్ ఆ బాక్స్ మీద ఇస్తారు. ఈ మిల్క్ పౌడర్‌ని ఇలా సిల్వర్ ప్యాక్‌లోనే స్టోర్ చేయండి. లేకపోతే ఇలా కంటైనర్‌లో అయితే స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ బాక్సెస్‌లో అస్సలు స్టోర్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఎయిర్ తగిలితే వెంటనే గడ్డ కట్టేస్తుంది. ఇదొచ్చేసి స్టేజ్ 1 నేను కొన్నప్పుడు తీసుకున్న డబ్బా అండి. సో, ఇదైతే నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ టైమ్ నేను ప్యాక్ కొన్నప్పుడంతా ఇందులో అయితే స్టోర్ చేసి పెడతాను. దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్ములా మిల్క్ ఫర్ బేబీస్ అని నేను తప్పకుండా చెప్పగలనండి. ఎందుకంటే నేను ఇది 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే నేనైతే చూడలేదు. మీకెవరికైనా మిల్క్ సప్లై తక్కువగా ఉన్నా, లేక మిల్క్ అన్నది పూర్తిగా స్టాప్ అయిపోయినా ఇదైతే బెస్ట్ చాయిస్ అండి యూజ్ చేయడానికి. డబ్బా పాలల్లో ఏం బలం ఉంటుంది అని అనుకుంటారండి. బట్ ఇదొచ్చేసి న్యూట్రిషన్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి. నేను ఎవ్రీథింగ్ చెక్ చేశాను. ఫార్ములా మిల్క్ ఎలా మిక్స్ చేయాలి అని ప్రొసీజర్ అయితే క్లియర్‌గా ఇక్కడే మెన్షన్ చేశారు. టోటల్ రివ్యూ నేనైతే షేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నీడీ పీపుల్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.